పుష్ప 2 ఎంత సక్సెస్ అయిందో అన్ని వివాదాలు, ఎన్ని వివాదాలు ఉన్నాయండి నాకు తెలిసినంతవరకు ఇది ఒకటే వివాదం, వేరే వివాదమే లేదు సినిమా. ఆ వివాదం ఉంది, తర్వాత పవన్ కళ్యాణ్ అది వేరే కదా, అది పుష్ప 2తో సంబంధం లేదు కదా. ఆ వివాదానికి పుష్ప 2 సినిమా నుంచి వచ్చిన వివాదమే కాదు కదా. అది పుష్ప 2 రిలీజ్ కాకముందు కూడా ఉన్నది కదా. ఇప్పుడు అది పుష్ప 2 వివాదం ఎందుకు ఎత్తుంది? అది మెగా కుటుంబము అల్లు కుటుంబం వివాదం. పుష్ప 2 ఉదాహరణకు తీయలేదు, ఆ వివాదం ఉండదా? ఎవరు సంబంధం లేదు కదండి. మనం ఒక జనరల్గా ఎందుకు చెప్తున్నా అంటే క్యాజువల్ కంక్లూజన్స్ ఎప్పుడు కూడా జనరలైజేషన్ రాకూడదు. అందులో మీడియాలో ఉన్నప్పుడు లక్షలాది మంది పైన అభిప్రాయాన్ని ఫామ్ చేస్తాం. సక్సెస్ను వివాదాలను మనం ఈక్వల్ చేస్తాం, అది ఎక్కడా సంబంధం లేదు. అంటే కొన్ని డైలాగ్స్ ఉన్నాయని చెప్పి చాలా రచ్చ అయింది. ప్రతి సినిమాకు ఉంటుందండి. ఏ డైలాగ్ మీద వివాదం అని చెప్పండి, ఎవరు కోర్టుకు పోయారు, ఎవరు పోలీస్ కంప్లైంట్, ఇంతకన్నా ఎక్కువ పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి భావోద్వేగాలు దెబ్బతిన్నాయని చెప్పి అల్లర్లు అయ్యి మీకు ధర్నాలైన ఉదాహరణలు లేవా అంటే సినిమాలల్లో. లెట్ us not exaggerate things. అండ్ ఫ్యాక్ట్ ఏంటి, వివాదం కాదు, ఇన్సిడెంట్ ఇది కూడా వివాదం కాదు. అక్కడ ఎవరు వివాదం చేయలేదు, సంఘటన జరగలేదని ఎవరు అనలేదు. అదొక సంఘటన జరిగింది, అది ఒక్కటే సంఘటన. నాకు తెలిసినంతవరకు ఎక్కడ ఇంకా ఏమీ జరగలేదు. పుష్ప 2 చుట్టూ ఎక్కడా వివాదం లేదు, ఒకటే ఒక ఘటన జరిగింది. ఆ ఘటన ఎవరు బాధ్యులు అని చర్చ జరిగింది. నేను ఆ రోజు కూడా చెప్పాను, అల్లు అర్జున్ రెండే ఒకటి అసలు పోలీసులకు ఇన్ఫర్మేషన్, సంధ్యా థియేటర్కి యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో లేదు, ఇది తేలాలి. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఆ ఈవెంట్ ఆర్గనైజర్ యొక్క బాధ్యత అని నా హంచను కూడా చెప్పాను. నార్మల్గా ఒక సెలబ్రిటీ ఒక చోటికి వెళ్తున్నాడంటే ఎవరికి సమాచారం ఇవ్వకుండా వెళ్తాడని అనుకోను అని కూడా చెప్పాను. అంచనా, ఎందుకంటే ఆయన ఓన్ సెక్యూరిటీ కూడా చూసుకుంటాడు కదా. ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఏమైతుందంటే అభిమానులు ఎక్కువ కూడా మీద పడతారు, మామూలు విషయం కాదు సినిమాలకంటే. అనివార్యంగా బయటికి వెళ్తేనే బౌన్సర్లను పెట్టుకుని వెళ్తుంటారు సినిమా. అలాంటిది నువ్వు ఏ సెక్యూరిటీ లేకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా రోడ్డు మీదకి వస్తాడా ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నటుడు, అది కూడా పుష్ప 2 రిలీజ్ సందర్భంగా దేశమంతటా మామూలు క్రేజ్ లేదు చూసిన సమయంలో అల్లు అర్జున్ అంత అమాయకంగా ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చేస్తాడా? ఐ హ్యావ్ ఎవ్రీ డౌట్ అని అప్పుడు కూడా అన్నాను నేను. సో ఇప్పుడు అఫీషియల్గా అల్లు అర్జున్ లాయరు రెండు క్లెయిమ్స్ చేశాడు. ఒకటి, సంధ్యా థియేటర్ యాజమాన్యానికి నేను చెప్పాను అని. 2, పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు అంతకుముందు మనం పోలీసులు స్టేట్మెంట్ కూడా మీరు చెప్పారు మాకు సమాచారం లేదు అని. మరి ఈ 2 ఎస్టాబ్లిష్ కావాలి. నిజంగానే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చెప్పినట్టు దేర్ విల్ బి సమ్ ఎవిడెన్స్ కదా. ఏదో ఒక సమాచారం ఇచ్చిన పద్ధతితో వాళ్ళన్నా మాకు చెప్పలేదని అనాలి కదా.